అంతే మా నాన్నగారు కూడా చెప్తారు ఎందుకు గొడవలు అని అంటారు. సో కొన్ని టైమ్స్ నాన్నగారు అంటే సొంత కూతురు కాబట్టి మా నాన్న వాళ్ళకి కూడా భయం ఉంటుంది, కానీ మనం హ్యాండిల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనేది నా సెల్ఫ్ ఫీలింగ్. ఓకే, రీసెంట్గా చేసిన వీడియోలలో ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి మీకు? నేను కమెంట్స్ ఎక్కువ చదవనండి. బ్యాడ్ కమెంట్స్ అంటూ ఏం లేదు, బాగా చేశారు అని చెప్పేసి అంతే తప్పితే వేరే ఏం లేవు. ఇబ్బంది పెట్టినట్టు ఏమన్నా కామెంట్? లేదండి, అంటే కమెంట్స్ కంటే వీడియో వెళ్తుందా అని చూసుకోవడంలోనే సగం టైం అయిపోతుంది. కాదు, మీరు అంటే వీడియోలలోనో లేకపోతే మీరు న్యూస్ రీడింగ్ చేసేటప్పుడు అంతే హర్రిబర్రిగా మంచిగా మాట్లాడుతూ ఉంటారు కదా, ఎందుకు ప్రతి దానికి ఇప్పుడు ఏది అడిగినా కూడా షార్ట్ ఆన్సర్లు ఇస్తున్నారు? అదే చెప్పాను కదండి ఇంతకుముందు, ఆ ప్లేస్లో కూర్చుంటే యువతల ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ. సరే, మీరు నా ప్లేస్లోనే ఉన్నారు, మీరు అట్లా మాట్లాడండి. అలా అంటే నేను క్వశ్చన్లు అడగాలి, మీరు అడగండి, మీరు ఏం అడుగుతారు? పోనీ కొంచెం ఖాళీ కూర్చోనా? చెప్పండి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు? నిజంగానే నన్ను ఇంటర్వ్యూ చేసింది, అదంతా పెద్ద కథ. మీరు ఎట్లా షార్ట్ లో చెప్తారు కథ అని చెప్పేసి? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి పిలిచిన, నన్ను ఇంటర్వ్యూ చేయించుకోవడానికి పిలవలేదు కదా. మీరు అడిగిన నేను అడిగిన సేమే ఉన్నాయి కదా, నేనన్నా కొంచెం ఒక 2-3 minutes చెప్పండి, మీరు అది పెద్ద కథ అని చెప్పి ఆపేశారు, ఒక సెకండ్ కూడా లేదు మీరు చెప్పింది. అబ్బాయిలు ఇబ్బంది పెడుతున్నప్పుడు అమ్మాయిలు ఏ విధంగా ఉండాలి? ఎదిరించాలంటే అందరు మీలాగా ఉండరు కదండి, నేను అడిగేదే దాని గురించి. ఏం చెప్పాలి, ఇందాక అడిగిన క్వశ్చనే కదా. ఏం చేయాలి వాళ్ళు అంటే ఇన్స్టెంట్గా వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? తీసేస్తున్నప్పుడు వాడిని కాస్త ఎంటర్టైన్ చేసుకుంటూ పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చి బండి ఆపేస్తే వాళ్ళే పారిపోతారు. ఓకే, ట్రాఫిక్ సిగ్నల్ పడిందంటే పోలీసుడికి పట్టి. ఎటువంటి టిప్స్ ఇంకా చెప్పండి, బాగున్నాయి. టిప్స్ అనేవి నేను టీమ్స్లో వర్క్ చేయట్లేదండి, నాకు తెలిసింది స్పాంటినిటీగా నేను అప్పుడు రియాక్ట్ అవుతాను అంతే తప్పితే ఒకరికి చెప్పే సిచ్యువేషన్లో అయితే నేను లేను. బట్ ఎవరైనా ఎవరైనా సరే అండి కామెంట్ చేసినప్పుడు ముందు ఆపి అడగాలి, ఏమన్నావు అని అడిగితే ఖచ్చితంగా సమాధానం వేరే ఉంటుంది వాళ్ళ దగ్గర. నిన్నే టేస్ట్ చేశానంటే అప్పుడు చొప్పించుకొని కొట్టొచ్చు. ప్రాబ్లం హూ ద హెల్ ఆర్ యూ, తప్పేం కాదు. హూ ద హెల్ ఆర్ యూ, నువ్వు నా మీద కమెంట్ చేయడానికి ఏం రైట్ ఉంది నీకు అని చెప్పేసి మన లా కూడా ఉంది కదండి. ఇష్టం వచ్చినట్టు ఎవడన్నా ఏదన్నా అంటే ఊరుకోవాల్సిన అవసరం లేదు అమ్మాయి అనేది. అందరు మీ అంతా మెచ్యూర్గా ఉండరు కదా, ఇంకా దానికి నేను పక్కన వెళ్ళి మెచ్యూర్ అవ్వు బ్రాడ్ థింకింగ్ చేయని చెప్పలేం కదండి. మీరు అడిగే క్వశ్చన్ ఎట్లున్నాయంటే. ఓకే, మీకు సినీ ఫీల్డ్లో అవకాశాలు వస్తే ఏం చేస్తారు? మంచి క్యారెక్టర్ ఏదైనా వస్తే చేస్తాను. మంచి క్యారెక్టర్ అంటే ఏ నెగిటివ్ లేకుండా స్ట్రాంగ్ ఉమెన్ లాగా ఏదైనా క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. సూపర్ ఉమెన్ లాగా? ఆ సూపర్ ఉమెన్ అంటే 15 నిమిషాల్లో వచ్చింది, అంత తొందరగా నేను కూడా రాలేను ఆఫీస్ నుంచి. సో టైం తీసుకొని మంచి ఏదైనా క్యారెక్టర్ వస్తే చేస్తాను. మరి అంత సూపర్ ఉమెన్ బిదురు అట్లాంటివి వద్దు. ఎటువంటి క్యారెక్టర్ కావాలి అంటే? క్యారెక్టర్ కావాలి అనేది అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో అబ్బా ఆ క్యారెక్టర్ అయితే బాగుంటుండే, అటువంటి క్యారెక్టర్ నాకు కావాలని అంటే మాకు ఆలోచన వస్తుంది కదా. ఒకవేళ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రొడ్యూసర్లకో లేకపోతే డైరెక్టర్లకో కూడా వస్తుంది కదా. అంటే ఇప్పుడు నేను ఒక హీరోయిన్ చూపించి అబ్బా ఇలా ఉంటే బాగుంటుంది, హీరోయిన్ క్యారెక్టర్ వైజే ఉంటుంది కదా మూవీస్లో. ఓకే, అలాంటి ఇప్పుడు బాగుంది అని అనుకోండి, నీ ఫేస్ చూసావా నీకు ఆ క్యారెక్టర్ కావాలా అని అంటారు. నాకు ఎందుకు లేనిపోను ట్రోలింగ్, ఏది మంచి క్యారెక్టర్ వస్తే అది చేస్తాను. స్టోరీ అలానే చెప్తారు కదండి అడిగినప్పుడు. ఓకే, మీకు ఏ స్టోరీ కావాలి చెప్పండి పోనీ, అట్లా మీకు మీరా మంచి పల్లెటూరు స్టోరీలో చేయాలి, కనిపించాలి అనేది ఇష్టం. పల్లెటూరు స్టోరీలలో మంచి అంటే పాత మూవీస్ ఉన్నాయి కదండి 90s మూవీస్లో, అలాంటిది ఏదన్నా జరిగితే అలాంటి వాటిలో చేయాలని ఇష్టం. రీసెంట్గా మేము ఫేమస్ సినిమా వచ్చింది, చూసిరా? అది మూవీస్ ఎక్కువ చూడను. సినిమాలు చూడరు? ఎక్కువ చూడను. ఏం చూస్తారు మరి? మూవీస్ అంటే కూడా నాన్నగారు వాళ్ళని ఎప్పుడైనా తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఏదైనా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వచ్చినప్పుడు, ఆఫీస్ ఆఫీస్ లేదంటే మిడిల్లో ఏదైనా ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ ఇవే తప్పితే నాన్నగారు వాళ్ళని ఎక్కువ తిప్పాలని ఉంటుంది, కానీ టైం చాలా తక్కువ ఉంటుంది మనకి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. సో ఎప్పుడైనా వెళ్తే వాళ్ళని మూవీస్కి తీసుకెళ్తాం, శిల్పారామంకి తీసుకెళ్తాం, ఎగ్జిబిషన్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్తాం, ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? నేషనలిస్ట్ హబ్ అండి. ఓకే, టైం అంతా అక్కడేనా? ఇంకా టైం అంతా అక్కడ అంటూ ఏం లేదు. నాకు ఏదన్నా ఈ యూట్యూబ్కి వాటికి సంబంధించి కొన్ని అనుకున్నవి ఆ వర్క్లో కొన్ని నేర్చుకోవాలని అనుకుంటాను, అవి నేర్చుకోవటము, ఇట్లా టైం అలా వెళ్ళిపోతూ ఉంటుందండి. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఫేవరెట్ హీరో అంటూ ఎవరు లేరు, అందరూ ఇష్టమే. అందరు ఇష్టమే. మొదటి వరుసలో ఉండేవాళ్ళు ఎవరు? వరుసలే లేవు, అందరూ ఈక్వలే. ఓకే, మీకు నచ్చిన ఫుడ్ అన్న చెప్పండి పోనీ. చికెన్ బిర్యానీ. అందరికి బాగా ఇష్టం, అందులో మీకు ఇష్టం.
వండుతారా తింటారా? వండుతాను. మీరు వండితే ఇంకోళ్ళు తింటారా? మా ఫ్యామిలీ అంతా తిన్నారు, బతికే ఉన్నారు. బతికే ఉన్నారు. ఎట్లా చేస్తారు? మంచిగానే చేస్తారు. అంటే నేను ఎప్పుడు వంటగదిలోకి మమ్మీ రానిచ్చేది కాదు, నేర్చుకో అది ఇదని ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. టైం వచ్చినప్పుడు మా మమ్మీ కూడా పెళ్ళైన తర్వాత మా నాన్నగారు నేర్పించారు వంట. సో మా మమ్మీ కూడా అదే ఫీల్డ్లో ఇది కూడా వెళ్ళిపోద్దులే అని అనుకుందేమో. సో ఎప్పుడు వంటగదిలోకి వచ్చి ఇది నేర్చుకో అది నేర్చుకో ఎప్పుడు అలాంటిది ఏం లేదు. సో అమ్మమ్మ చనిపోయినప్పుడు ఊరెళ్ళారు. సో మా నాన్నగారు అసలు బయట ఫుడ్ అనేది ముట్టుకోరు. మేము ఎప్పుడన్నా రెస్టారెంట్స్కి బలవంతంగా తీసుకెళ్ళినా కూర్చుంటారు అంతే, కానీ కనీసం దాంట్లో ఒక పీస్ కూడా ముట్టుకోరు అనమాట. మా అన్నయ్య వాళ్ళు ఎప్పుడైనా ఫోర్స్ చేస్తే తప్ప. అది కూడా కర్డ్ రైస్ ఉంటుంది కదా, అదే తింటారనమాట. సో డాడీ బయట తింటారు కాబట్టి ఖచ్చితంగా కుక్ చేయాల్సిందే. ఆ రోజు జై యూట్యూబ్ అని చెప్పి యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. బట్ ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అయింది. ఎవరికి ఏం కాలే. మా అన్నయ్య మెచ్చుకున్నాడు. మా నాన్నగారు మెచ్చుకున్నారు. ఏమన్నా డబ్బులు ఏమన్నా ఇచ్చిరా? నేనేం పని మనిషినా డబ్బులు ఇవ్వడానికి? అరే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తే ఏమన్నా ఇచ్చిరా అన్నాడు. అప్రిషియేట్ చేయడమే ఎక్కువ ఫస్ట్ టైం చేసిన దానికి. మళ్ళీ డబ్బులు ఎందుకండి? పని మనిషిలాగా నా పని మనిషిని చేశారు ఈయన. అరే డబ్బులు ఇస్తే పని మనిషేనా? మరి డబ్బులు ఎందుకు ఇస్తారండి? ఇంతవరకు మీ అన్న దగ్గర మీ నాన్న దగ్గర అమౌంట్ తీసుకోలేరా? వంట చేసి తీసుకుంటారా? వంట చేసి కదండి, జనరల్గా మీరు తీసుకోలేరా? జనరల్గా అడగండి. వంట చేసినందుకు ఇచ్చినట్టుంది. ప్రతిదీ నెగిటివ్గా తీసుకుంటున్నారు మీరు. మీరు అడిగేది మరి పాజిటివ్ అడుగుతున్నారు. అంటే నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఓపెన్గా, అడుగుతా, ప్రాబ్లం ఏం లేదు కదా. అప్పటి నుంచి మీరు అడుగుతున్నారు, ఇంకొకరు వచ్చి అడగరుగా. ఇప్పుడు అన్ని పంచులు వేస్తున్నావు మొత్తం ఇంటర్వ్యూలా. ఓకే, సినిమా అవకాశం వచ్చింది, పెద్ద ప్రాజెక్ట్, పెద్ద హీరో, బాగుంది. మీరు అనుకున్నట్టు కాకుండా స్టోరీ కొంచెం భిన్నంగా ఉంది. మీరు మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి స్టిల్ నౌ ఇప్పటి వరకు ఇప్పుడు ఇస్తున్న ఇంటర్వ్యూతో సహా ట్రెడిషనల్గానే ఉన్నారు. అవునండి. మోడర్న్గా ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఏంది పరిస్థితి? అంటే ఎక్స్పోజ్ చేసే డ్రెస్సింగ్ అయితే వెయ్యను, ఫుల్ కవర్డ్గానే చేస్తాను. ఓకే, ఒకప్పుడు మీరే జాస్మిన్ లాగా సౌందర్యలాగా అనొచ్చు కదా. ఎందుకు అంటే ఆ టైంలో ఉన్న హీరోయిన్స్ అందరూ కూడా అలానే ఉండేవాళ్ళు. సో అప్పుడే పుట్టాను కాబట్టి అవన్నీ అలవాటైనాయి. అప్పుడు పుట్టిరా మీరు? అవును మరి. 1996 జనవరి 29. ఓకే, హ్యాపీ బర్త్డే అడ్వాన్స్గా. థ్యాంక్ యూ అండి. గిఫ్ట్ మర్చిపోదు.